అందరికీ శనార్థులు మంచిగున్నారా? ఏదో ముచ్చటకి వచ్చింది మళ్ళీ మా చంద్ర అనుకుంటున్నారులే వచ్చిన ఈరోజు ఇద్దరు పోరలతో ముచ్చట పెడదామని వచ్చిన. ఈ పొరలు చిన్న మామూలు పొరలు కాదు, చీటికే పోరలు, కడ్డు పోరలు. ఈ పొరల గురించి 4-5 తిట్లుంటే కూడా తిట్టినాక చెప్పాల్సిన అసలు పోరలు. ఆ పొరలను పట్టుకొని వచ్చిన. వాళ్ళు అప్పట్లో మేడని ఒక సినిమా ఇడిచిండ్రు. ఆ ఇడిచిన సినిమా ఏమైందో అంటే పెద్ద ఇట్టు కొట్టింది. పోరలు అంతా మేడ అనుకుంటే వాళ్ళ పోరలు ఇంకా మేడైపోయినరు. మళ్ళీ రెండోది పట్టుకొచ్చిండ్రు. సరే పోరలను పట్టుకొని ఒకసారి ముచ్చట పెడదామా అంటే వచ్చిన. బాగున్నారా పిల్లలు? మంచిగున్నారా? శనార్థులు నీకు శనార్థులు నీకు శనార్థులు మీకు కూడా అదేనండి. నువ్వు సినిమాలనేమో మంచి గింటద్దాలు పెట్టుకొని జోరుగా తయారైనా ఉన్నాయండి, పక్కన పెట్టి వచ్చాడు ఇప్పుడే. ఏ అట్లా లేనా అంటే సినిమాలో నేను చూస్తే అనుకున్నా ఈ పిల్లగాడు మొత్తం పెద్ద పిల్లగాడేమో అనుకున్నా. చిన్నగా ఉన్నాడు ఈడ చూస్తే. ఈయనను చూస్తేనేమో మంచిగా లడ్డుగా ఉన్నాడేమో, జర మంచిగానే ఉన్నాడు అనుకున్నా బందోబస్తు. ఈయన కాచి చూస్తే సన్నగా ఉన్నాడు. అంటే సినిమాలో అలగ కనబడతారా? గ్రాఫిక్స్ చేసారు. గ్రాఫిక్స్ చేసినారు. నీ ఏం పేరే? సంగీత తమ్మి? సంగీత శోభన్. నేను ఆయన ఎరకనా? అవునా? వర్షం సినిమా చేసలేదు సారు. నాకు బాగా ఎరక. అయ్యో సూపర్. మీ అన్నకి ఇట్లా ఎరక? మీ అన్నకి ఇట్లా మంచిగా ఉంటాడు. థ్యాంక్ యూ. కానీ మీరు ఇద్దరు ఏంది ఒకటే తిరుగున్నారు? అమ్మడాల పిల్లలా? కాదు, పుట్టడంలో గ్యాప్ చాలా తక్కువ ఉండడం వల్ల పోలికలు వచ్చాయి. ఎంత తేడా ఉంటుంది? ఒక 4-5 ఏళ్ళ? రెండేళ్ళే. కానీ పోరలు ఇద్దరు కావాల పిల్లలు అమ్మడాల పిల్లలు అంటారు కదా మన తాటాకు. అట్లనే ఉన్నారు. ఈ పిల్లగాని చూస్తే ఆ పిల్లని చూసినట్టు అనిపించింది, ఆ పిల్లగాని చూస్తే ఈ పిల్లగాని చూసినట్టు అనిపిస్తుంది. ఏదైనా మంచోడు, ఆయన కొంచెం మంచోడు, ఈయన కొంచెం కడ్డ అంటవా? ఏదైనా కానీ మీరిద్దరు కొడుకులు, మీరు ఆయన పేరు నిలబెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. శోభనన్న ఏడున్నా వెనకలకెంచి పడ్డదరా మా పొరల మీద పడ్డే అనుకుంటుంటాడు కదా. ఆయన ఎంతెంత ఆశతోటి ఎంతెంత ప్రేమతోటి ఆలోచన చేసి సినిమాలు చేసిండో. మీరు అట్లా వెళ్ళిండ్రు మళ్ళీ ఎంటకెంచి. ఎవరైనా తండ్రులకు తల్లులకు ఏముంటుంది, మన పూరలు మంచిగా పైకి వస్తే చూసి సంతోషపడాలని ఉంటుంది. పూరలు మంచిగా ఏమడదో కానీ మీరు ఏడకాలు పెడతాడు అంతా హిట్టు 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 నడుస్తున్నది. తమ్మి ఏమైనా పూజ గీత చేపించుకుంటారా మొదలు? ఇంకా చేతపడి చేపిస్తారా? కదా మమ్మీ చేపిస్తుంటారు పూజలు. పూజలు సక్సెస్ అవ్వాలి కదా, దిష్టి దాక్కూడదని చేపిస్తుంటారు ఆవిడ. మళ్ళీ అట్లనే ఉంటుంది. ఇంకా కాలుకు కాటకే పెట్టి పంపించలేదు. నీకు పెట్టినరా? ఎంతైనా అంతనే కదా. అమ్మ అంటే అమ్మనే. అదే ఢిల్లీకి రాజు అయినా కూడా తల్లికి కొడుకే కాదా? అంతే అంతే. నువ్వు తమ్మి నీ కథ ఏమడిది? పూజలు కాదు, నీ కథ ఏమడిది అంటున్నావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను అక్క. వైజాగ్ లో పుట్టి పెరిగి వచ్చినా నేను. అట్లా తెలంగాణ రాకుండా ఏం లేదు, మంచిగా మాట్లాడుతున్నావు అర్థమైపోతున్నది. సో వైజాగ్ నుంచి వచ్చిన నేను. మ్యాడ్ సినిమాతో ఫస్ట్ డెబ్యూ చేసిన. మ్యాడ్ స్క్వేర్లో ఇప్పుడు మళ్ళీ మంచి సక్సెస్ కొట్టి జోష్లో ఉన్నా. ఈ పిల్లగానికి చూస్తే నాకైతే అనుకున్నా వీడు ఇంతగానం అందంగా ఉన్నాడు ఏంద్ర నాయన అనిపించింది తమ్మి నేను చూస్తే. మస్తు ముద్దుగా నువ్వు తమ్మి, నువ్వు జిష్టి దాకుతుంది నీకు. నాదే పో, కాకపోతే పోయేటప్పుడు ఇంత ఉప్పు తిప్పేసిపోతుంది. ఎందుకంటే పాపం చిన్న పిల్ల. ఈ పిల్లగా నీ సినిమాలో చూస్తే చిన్న ముద్దుగా కనబడలేదు. ఏమన్నా పిల్లగాడు చిన్న అందంగా లేడమ్మా అనుకున్నా. ఏం చేస్తాడు మీ నాయన? మా నాయన స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు. ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆయన ఇంకొక 4 ఏళ్ళు పనిచేస్తారు. తర్వాత రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వీటికి తీసుకొచ్చేస్తాను. నేను పరిచయం చేస్తాను నీకు. అన్నకు నమస్తే చెప్పు. చెప్తా మంచిగా చెప్పి. ఇంత కోతిపోరల లెక్క సినిమా చేసిర్రు కదా మీ డైరెక్టర్ పేరు ఏమో ఉన్నది, కళ్యాణ్. అంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చుడైనా లేకపోతే మొదలే మీరు కోతిబడి వెళ్ళి ఉంటే అటెంట్కెంచి ఇట్లా అయినరా? మా కోతి గ్యాంగ్కి ఆయన కోతి గ్యాంగ్ లీడర్. మేము చేసినాం అంటే ఆయన చేపిస్తున్నాడు కూడా చేస్తున్నాం మేము. నాకు మ్యాడ్ సినిమా అప్పుడు నేను రాలే మీతో. రాలా? ఎందుకంటే ఇక నేను ఏ ఊర్లో వాడి తిరుగుతున్నాను, అక్కడిక్కడ జాతరలో వాడి తిరుగుతూ ఉంటా. ఆ తిరుగుట్లో ఎట్టున్నానో మీరు సినిమా చేసుకున్నారు. అప్పుడు రాలేదు. కానీ అందులో మా ఊరి పిల్లగాడే వచ్చిండు, మా జాతిరత్నాలు దర్శకుడు అందీపు. మేమిద్దరం సంగారెడ్డి పిల్లగాడు. అయ్యో మా అనుదీప్ వచ్చిండు, మిడతగాడు జరంత షేప్ ఎక్కువ ఉండొద్దా మేము మా ఊర్లో మంత్రం చూస్తుంటాం అనుకున్నాం. మీ ఆయన ఉంటే మేము కనపడని చెప్పి కొంచెం పెట్టినాం. ఆయన మేము కనపడాలి కదా, మొదటి సినిమా కదా. నీది ఇది తొలుతానా తమ్మి? మ్యాడ్ తొలి ముగ్గురిది తొలుతాను. కొన్ని చిన్న చెడుగులు కాదురా నాయన మీరు. సినిమాలో గంతగానం నవ్వులే. నాకైతే ఇట్లా మంచిగా ఇట్లా ఒక కుటుంబము, ఒక కథ, ఒక ప్రేమ, ఒక బాధ అట్లేం అనిపించలేదు. కానీ
అంటే నేను అట్లా అట్లాంటి ఎమోషన్స్ మనలో లేవక్క. ఒకటే కానీ చిన్నగా చూసినంతసేపు మళ్ళీ అని ఉంటుంది అంతే, అయిపోయింది. ఇంకేంది ఇక టికెట్కి అని డబ్బులు పెట్టి వస్తున్నావు, ఇక హిహి చేయకుండా ఏడిపిస్తే ఏముంటుంది చెప్పు. ఇదంతా మన బ్యాచే ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కూడా ఏమడుతా అంటే సార్ 150 రూపాయలు టికెట్ పెట్టిపోతాం, 200 టికెట్ పెట్టిపోతాం, ఇంటికాడ కిలో చికెన్ వస్తుంది, 2 పూటలు వండుకొని తింటాం. మీ సినిమాకి వస్తే జరసేపు నిమ్మలంగా ఉండాలి మేము. ఆడికొచ్చి కొంగులు తడిచి ఇంట్లో ఇంటికాడ మొగడు తిట్టింది అని కొంగులు తడిచింది ఆకి ఏడుచుడు. మా దోస్తులు ఫోన్ చేసి చెప్తారు నవీన పొట్టన వస్తుంది జర చిన్న బ్రేక్ కావాలి. కానీ మంచిగా ఉన్నది సినిమా, మంచిగా అందరూ మంచిగా చేసాం. ఇగో గీళ్ళు మంచిగా చేయలేదు, గీళ్ళకు 2 మార్కులు తక్కువ అట్లా మాట్లాడుతున్నాడు, పట్ట కొడతారు పబ్లిక్. ఏం లేదు నువ్వు మొన్న పోయి అట్లా మాట్లాడతావు కూరలతో. తమ ఈ సినిమాలో అవకాశం ఎట్లా వచ్చా నీకు? నేను ఒక వెబ్ సిరీస్ చేసినాక ఒక చిన్న ఫ్యామిలీ అని చెప్పేసి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అదొక వెబ్ సిరీస్ చేసిన. జీ5లో ఉంటుంది అది. ఆ వెబ్ సిరీస్ చూసి మా డైరెక్టర్ చూసి గుర్తుపెట్టుకున్నాడు, నన్ను మైండ్లో పెట్టుకున్నాడు. ఇట్లా ఈ మ్యాడ్ సినిమా తీస్తున్నప్పుడు గుర్తొచ్చింది, ఇట్లా ఈ డీడీ దామోదర్ పోరాడు అని చెప్పి తెలంగాణ నుంచి వస్తాడు అని చెప్పేసి క్యారెక్టర్ అనుకున్నప్పుడు నన్ను అనుకున్నాడు. ఇక నన్ను పిలిచిండు, కథ చెప్పిండు. నేను కథ చెప్తున్నప్పుడు మీరు థియేటర్లో హిహి ఎట్లా నవ్విను, నేను వింటూ అట్లా నవ్వినా. నేను నవ్వినా కదా, ఇంకా నేను నవ్వితే ఆడియన్స్ కూడా నవ్వుతారు కానీ నమ్మకం వచ్చింది నాకు. ఇంకా వెంటనే చేసేద్దామని నేను వచ్చేసిన. వీటిలో వచ్చినారా? నాది గదే ప్రొడక్షన్ హౌస్లో ఇంకొక సిరీస్ చేసిన నేను. ఒక చిన్న ఫ్యామిలీ దాంట్లో ఆ సిరీస్ చూసినాక మా ప్రొడ్యూసర్ సాబ్ ఉన్నాడు కదా వంశన్న, ఆయన ఫోన్ చేసి ఈ పోరాడు మంచిగా ఉన్నాడు వాడిని పెట్టుకో సినిమాలో అని చెప్పిండంట. అట్లా వచ్చింది నాకు. అవతల బంధుకి వచ్చింది. తమ ఈ సినిమా కథ చెప్పినప్పుడు మీకు ఇట్లా భయం కలదు అన్న, అంత అవలవన్లో లెక్కున్నది కథ అంతా. ఇప్పుడు కాలేజీ పోరల కథ అంటే ఏముంటుంది తమ్మి, వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది పోరలకు కష్టం ఉండాలని కోరుకున్న పాపిష్టతనం అవుతుంది మళ్ళీ. అవునా కాదు? కాలేజీ పోరలు అంటే వాళ్ళు నిమ్మలంగా ఆడుకోవాలి పాడుకోవాలి, వాళ్ళకు అదొక ఆలోచన, వాళ్ళకు ఒక ఆ 3 ఏళ్ళు ఆ 4 ఏళ్ళు వాళ్ళకు ఒక జీవితంలో ఒక మైమరపు లేని గుర్తు అంటారా, ఒక మెమరీ అంటారు. ఒక మెమరీ లేక ఉండిపోవాలి. కానీ అందులో పోయినా కూడా నాయన అయితే నేను కొట్టుకుందునా, నేను నాయాంగి నేను జింపుకుందునా అనేటట్టు ఉండదు కదా. కానీ ఇంత పొరల కథ ఉందన్నా, మరి పబ్లిక్ చూస్తారా ఏందని మీకు అనుమానం రాలేదా? అసలు ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు నేను కూడా హీరో లెక్క వెళ్ళే. నేను ఇట్లా ఆడియన్స్ లెక్క జనాలు థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఎట్లా అవుతారో నేను కూడా అట్లనే ఆలోచించిన. నాకు నవ్వు వస్తుంది కదా, నేనైతే థియేటర్కి వచ్చినప్పుడు నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను థియేటర్ పోయి డబ్బులు కట్టి నవ్వాలి, కానీ ఈ కష్టాలు పెడబబ్బులు ఎందుకు ఏం చూపిస్తామని చెప్పేసి నేను అదే అనుకున్నా. ఏముండదు, జనాలకి ముందే చెప్దాం, మీరు వస్తే నవ్వనీకరండి, వేరేం ఎక్స్పెక్ట్ చేయకుండా ముందే చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ సార్ ఇట్లనే అన్నాడు, మా సినిమా సీన్లో ఏమున్నది ఏం కథ ఉన్నదని ఇవ్వాలి అనద్దు, నవ్వనీకనే రండి, నవ్వనీకరి. ఇప్పుడు కూడా కథ ఏం లేదు, అదే చెప్తున్నాం. ఇప్పుడు బిర్యానీలో ఉప్పు ఎక్కువైందని చెప్పిన, నువ్వు తిని ఎందుకు ఉప్పు ఎక్కువైందంటే, అరే నేను చెప్పినా కదరా నీకు ఉప్పు ఎక్కువైందని, మళ్ళీ అడుగుతావేంది నువ్వు, అదే లెక్క మరిగా. కానీ ఈ బిర్యానీలో ఉప్పు ఎక్కువ అవ్వలేదు, మసాలా ఎక్కువైందంట. ఆడవిళ్ళు ఎక్కువ ఉన్నారు మొదలు సినిమాలో 3 హీరోయిన్లు 4 ఇంతమంది ఆడవిళ్ళను ఇంతమంది మగపిల్లలు వీళ్ళు అందరినీ ఆడికేసి పట్టుకొచ్చారు. తమ్మి ఇక డైరెక్టర్కి ఏం పని ఉంది, ఇంకా అంతే వెళ్ళి పట్టుకుని రావడమే. అలా టీం మొత్తాన్ని పంపించి ఒక్కొక్కరు పంపించి అరే పట్టుకుని రే, ఈ అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి ఆడు కావాలి ఏడు కావాలి అని చెప్పేసి అందరూ ఎవరు వచ్చినా సరే కోతులు ఎక్కువ ఉండాలి, కోతి పనులు చేయాలి, కోతులు ఎక్కువ ఉండాలి, కోతి పనులు చేయాలి. మ్యాడ్ 3 సినిమాకు ఇది 2ది పెద్ద హిట్ అయిపోతుంది. మళ్ళీ మ్యాడ్ 3 వస్తుంది. మ్యాడ్ 3 వచ్చేసరికి మీ పోరలేవలన్న కోతులు లేకుండా కోతి పని చేసే వాళ్ళు ఉంటే కళ్యాణ్ సార్ ఉంటాడు, ఒకసారి కలుగుండి. మొత్తం అంతా కోతి ఏమంటారు, కోతి గ్యాంగులు అంటారా, కోతి గ్యాంగులు వాళ్ళే ఉంటారు. తమ్మి వీళ్ళందరికీ ఒక్కరికి కూడా ప్యాంట్ వేయలేదు తమ్మి, ఎందుకు ఖర్చు అవుతుంది అనుకున్నారా? ఇట్లా షెడ్యూలతో బట్టలు వేసుకోవద్దు అసలు. ఇక ఇప్పుడు కూడా మరి ఇక మమ్మల్ని షర్ట్ లేకుండా ఎట్లా చూస్తారని చెప్పి షర్ట్లు వేసాం, కానీ నిక్కర్లు వేసేసుకుని షర్ట్లు ఇప్పేద్దాం అనుకున్నాం మేము. గోవాలో పోతే బట్టలు వేసుకోరాడా పోయినాం ఎప్పుడన్నా నువ్వు? పోలేదు తమ్మి, నన్ను ఎవరు వేసుకోరా కాడా? గోవా అంటే బాగానే దూరం ఉంటుంది, ఇడికేంచి ఉంటుంది, ఒక 15 గంటలు ఉంటుంది. ఇక 15 గంటలకు మేమే ఆడబోతాం, దూరం పోలేదు. నేను తిరుపతికి పోలేదు, గోవా దాకా పోతున్నా. అవునా? తమ్మి ఇప్పుడు గీ లడ్గాడు ఉన్నాడు కదా, నాకు అంటే లడ్గా ఇప్పుడు నాకు సినిమాలో ఎవరెవరికి ఏమేమి పేర్లు ఉన్నాయో, ఆ అశోకు, డీడీ, మనోజు, లడ్గాడు ఇట్లనే తెలుసు. అశోక్ పేరు ఏమడిది, ఈయన పేరు ఏమడిది? అశోక్ పేరు నితిన్, లడ్డు పేరు విష్ణు. నువ్వు కూడా నితినే. మేము వీడిని సెట్ల షూట్లో రామ్ అని పిలుస్తామండి.
ఆయన నితిన్. ఆయన నితిన్, మనోడు రాము, విష్ణు. విష్ణు చాలా మంచిగా చేసిండు విష్ణు గారు. అవును. ఆయనకి ఎప్పుడు అక్క వచ్చింది, నేను అడిగింది రా భయ్ నువ్వు లేకపోతే అని చెప్పి నేను అశోకునికి ఇట్లా చూద్దాం అనుకున్నా. ఏమి నోట్లో గడ్డ పెట్టుకున్నట్టే, పోరాడు మాట లేదు ముచ్చట లేదు, అస్సలు చాలా సైలెంట్, అస్సలు చాలా సైలెంట్ ఉంటాడు. ఈసారి నోరు గురించలేరు సినిమాలో మస్తు. ఈసారి మీరు నోరు గురించలేరు. మేడవన్ చూసిన నేను ఏం మాట్లాడిండే నీకు ఒక్క నిమిషం. ఈసారి అంటున్నావు కదా నువ్వు అసలు నోరు తెలియదు, ఈసారి నోరు ముయించి చూస్తా నేను. పిట్టేయండి అసలు ఓపెన్ అయిపోయింది ఇక, అసలు క్లోజ్ అయ్యేది లేదు, ఇక మాట లేదు అది. నాకైతే ఈడ కూడా నోరు ఓపెన్ లోనే ఉన్నది, అంటే ఇలా ఒరలేడు కాబట్టి నోరు ఓపెన్. నాకైతే అనిపించింది ఈ పొరడు మంచిగా చేస్తున్నాడు, బాల్ మంచిగా, అది వాలీబాల్ ఏమంటారు దాన్ని, బాస్కెట్ బాల్ వేసినప్పుడు కూడా మంచిగా వేసిండు, ఫైటింగ్ ఇట్లా గట్టిగా వేసిండు, అంత మంచిగానే చేస్తున్నాడు కానీ నువ్వు మాట్లాడాడు ఏంద్ర నాయన అనిపించింది నాకైతే. మంచిగా చూసిండు, మంచిగా ఉంటాడు, మంచిగా అందంగా ఉంటాడు, ఈడే మంచిగా ఉన్నాడు. అక్క చెప్పింది ఇక అయిపోయింది, సంబంధాలు పంపించక్క అది ఎప్పుడు కాదు. 4 సినిమాలు చేయొద్దా, నిమ్మలంగా ఉండద్దా అమ్మా? నిమ్మలంగా అంటే పెళ్లి చేసుకుని నిమ్మలంగా ఉండరా? ఉంటావు పాటు నేను చూస్తేగా నువ్వు చేసుకున్నాక ఎట్లుంటావు నాకు చెప్పు, తర్వాత నేను అవు మీ అన్న ఇట్లా మంచిగా ఉన్నాడా? ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటారు అత్త, మీ అన్న తమ్ముడు మాట్లాడుకొని అన్న గిసుంటి సినిమా చిందే గసుంటి సినిమా చిందే ఇది వేద్దామా అని గది ఏది వద్దా అని ఇట్లా అనుకుంటారు అత్త. అసలు సినిమాల గురించి ఉండదు, మాడతాం కానీ మస్తు మాడతాం, వేరే సినిమాల గురించి మాడతాం, మా సినిమాల గురించి మేము మాడుకోం. నాకు ఇట్లా ఇసుంటి సినిమా వచ్చింది అన్న చేయమంటావా నువ్వు అడగవా? అడగను నేను, ఎందుకంటే వాడు ఏమంటాడు, నాది నేను చేసుకుంటా నువ్వు చేసుకోరా, నా టేస్ట్ వేరే నీ టేస్ట్ వేరే, నేను పుట్టింది వేరే నువ్వు పుట్టింది వేరే కదా, అట్లనే మనం సెపరేట్ చేసుకోవాలి, అన్ని సినిమాల గురించి మనం ఆడుకుందామని చెప్తాడు. పోరలు తెలివి చూడుండు అమ్మ, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. ఆంటీగా పుసుకున్న నేను చెప్పిన వీడు చేసిండు పుసుకున్న, కాకపోతే ఈ ఎందుకు వచ్చిన మాట అనుకుంటాడా ఏమనుకుంటాడు. తమ ఈ మ్యాడ్ సినిమా చేసినాక మీకు వేరే వేరే అవకాశాలు రాలేదా? మరి మస్తు వచ్చినాయి, కాకపోతే కథలు ఇక నువ్వు చూస్తావు లేదో నీ నచ్చుతలేదో కదా అని చాలా కథలు వద్దని చెప్పేసిన నేను. మరి నా అసంటోళ్ళే చూస్తారు ఎక్కువ సినిమా, అదే చెప్తున్నా నేను, మీ సంటోళ్ళు చూస్తారు కాబట్టి మీకు నచ్చే సినిమా తీయాలి, తీస్తే గట్టిగా కొట్టాలి, అందుకే కొంచెం మెల్లగా చేద్దాం, తొందర ఏమున్నది. గట్టి కొట్టాలంటే యాదకొచ్చింది పాట మస్తు, పాట మాత్రం దేత్తడి ఉంటుంది ఈ సినిమాల పాట. ఆ మొదటి పాట పెద్ద గొప్పగా అనిపించలేదు కానీ ఇది ఉంటుంది కదా లడ్డు కనిపించింది కాదు కాదు అదే కాలేజీ పాప, కళ్ళజోడు కాలేజీ పాప చూడు, అరే నీ అమ్మ నాకు మస్తు యాదకొచ్చింది పాట. ఎల్లారెడ్డి గాడ ఆఫీసుడు, ఏం పాట. మాకు అసలు షామన్న రాసిండు, వరంగల్ మా అన్నది మస్తు దోస్తు నాకు వరంగల్ షామన్న, మాది వరంగల్. అప్పుడు వరంగల్ షామన్న అందుము షామన్న ఫేమ్ అయిపోయింది. కానీ అన్న నీ దండం పెడదా ఏకదం పాటలు రాసినావు, మంచిగా రాసినావు, పోరలు ఇప్పటికి ఇంకా వేస్తున్నారు ఆడుతున్నారు. నీకు తెలుసా తమ డీజేలలో పెట్టి ఒకటే ఆడు. మాకెందులో ఏడబెట్టినా మేము కనపడితే పాట వస్తుంది, మేము కనపడమే పాట వస్తుంది. ఇక ఈ న్యూ ఇయర్ లకని చెప్పేసి పార్టీలకని చెప్పేసి మా బిల్డింగ్ లాగా అదే పాటలు, పాట పెడితే సరే మమ్మల్ని లాగుతారు మాటి మాట డేమని. అరే పోరాబాయి అమ్మ తమ్మి నీకు ఈ పాట పెట్టి ఎవరైనా సతాయించిర్రా పోరలు? ఎవరన్నా ఫోన్లు చేసుడు మస్తు మంది సతాయించారు. మనక డాన్స్ అంత మంచిగా వస్తలేదు, ఏదో నీ పెయిన్ అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నా నేను. తమ్మి ఇప్పుడు 2వ సినిమా చేసిండ్రు, ఈ మ్యాడ్ 1 మ్యాడ్ 2 మధ్యలో ఏమైనా చేసినావా? మరి మధ్యలో ఏం చేయలేదక్క, ముందు చేసిన ప్రాజెక్ట్ ఒకటి వస్తుందేమో అని చిన్న, అంటే ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ముందు ఇప్పుడు 2021లో చేసిన ప్రాజెక్ట్ ఒకటి లైన్లో ఉన్నది. ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నావు తమ్మి సినిమాల దిక్కు? 2021 నుంచి అక్క. నువ్వు తమ్మి 19. కాకపోతే సినిమాలు కాదు, ఇట్లా వెబ్ సిరీస్ ఈ ఓటీటీలు ఉన్నాయి కదా, ఈ ఫోన్లో చూసే టీవీలో ఆడ స్టార్ట్ చేసిన ఫస్ట్, ఆడికెళ్ళి ఒక్కొక్కటి చేసుకుంటూ ఇంకా అయిపోయి సినిమా చేసినాయి. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారా నేను సంగీతం నువ్వు వచ్చినవంటే సినిమా సంగీతం ఉన్నదిరా భయ్ ఎగిరిపోతున్నదని ఇట్లా అన్నారా? మీరు ఇట్లా మామూలుగా అంటారు, ఒక కాలు మంచుకున్నది ఒక కాలు మంచిగా లేదు అందుకని జర వెనక ముందు అయింది అంటారు. ఈ 4 కాళ్ళు 4 అద్భుతం, మంచి ఏమంటారు లక్కీ, అంతే బూరల బుట్టలు అంటారు కదా, అంత బుట్టలో రాసి పెడితే ఓడాపలేడక్క అంతే, ఇది నియం. తమ్మి గిసుంటి పాత్రలు చేయాలిగా, ఇప్పటిదాకా నవ్వుపించినాం, 2 సినిమాలతో నవ్వుపించినాం, గిసుంటి పాత్రలలో చేస్తాం, గసుంటి పాత్ర వేయాలి, సారు సినిమాలు వేసినట్టు వేయాలి అసలు ఆలోచనలు వస్తాయక. కాకపోతే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఎటువంటి చేసే బదులు మనకి ఏ సెట్ అయితే చూడాలి ఫస్ట్. మనం ఇది చేయగలమా, మనం చేస్తే చూస్తారా,
అట్లా అట్లా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం అట్లా ప్రతిదీ ఓన్లీ ఇలాగే చేయాలి, వద్దు అది చేస్తే మళ్ళీ చూడరేమో అని భయపడి ఆగిపోడు, ఇట్లా ఉండకూడదు. అన్నీ ట్రై చేసేయాలి, అన్నింటిలా ఎలివేటేసేయాలి ఒకసారి. ఒకసారి అయితే పోయి చూడాలంటారు. అంతే, డెఫినెట్లీ. ఏముంది అక్క, మహా అయితే 50 సినిమాలు చేస్తామా మేము. ఆ 50 సినిమాలన్నా కొంచెం వేరే వేరే ఉండాలి కదా. ఇక ఏ ఒకటే సినిమా 10 సార్లు 9 సార్లు వస్తారు, 10వ బోరు కొడుతుంది, ఇంకా ఆపేస్తారు. ఇప్పుడైతే చిన్న వయసులో ఉన్నారు, కాలేజ్ సినిమాలు చేయండి, ఇప్పుడు ఎవ్వరు ఎత్తలేరు కాలేజ్ సినిమాలు. మేము కాలేజ్ సినిమా చేసినాం, ఇంకా మేము కాలేజ్ పోరగాళ్ళు వేషాలు చేస్తుంటాం. కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా వస్తుంది అనుకో, అది వేరే విషయం. కానీ పోరగాళ్ళు చేసే పనులు గట్లనే ఉంటాయి. కానీ తమ్మి ఈ సినిమాకు ఆయన రాసుకున్నాడు కదా, మీ సారే రాసుకున్నాడు, కళ్యాణే రాసుకున్నాడు డైలాగులు ఇట్లా ఆయనే రాసుకుంటాడు మొత్తం. చిన్న కోతి పోరాడు కాదు, తీసుకురా వద్దా ఒకసారి. అది ఏడక ఇట్లా నువ్వు ఇట్లా స్టేట్ క్వశ్చన్ అడుగుతావని భయం మనోడికి. మనోడు అసలు మంగళంపేట చాలా భయస్తుడు. నువ్వు ఇట్లా సీదా మొహం మీద క్వశ్చన్ అడుగుతావని భయపడతాడు. మళ్ళా ఎంత బాగా రాసిండు తమ్మి, ఎంత నవ్వుపిచ్చిండు తమ్ముని. చూడొద్దా మనం ఒకపారి, చూడాలి ఒకపారి, చూపియాలి పబ్లిక్ అందరికి. ఎందుకంటే కళ్యాణం మామూలు కళ్యాణం కాదమ్మా, నీ కళ్యాణం కానీ పెళ్ళయిందా కళ్యాణ్కు? కళ్యాణం అయితే చల్లబడతాడేమో జరా చెప్పు. ఇట్లనే ఇదే హుషారుతో ఉండాలి, ఇదే హుషారుతో ఉండాలి అన్న. ఇట్లనే కోతి పండ్ల సినిమాలు వేయాలి నువ్వు. అక్క చెప్పిపోయిందని చెప్పు. ఇగో నేను ఒక ముచ్చట అడుగుదాం. సంగీతం ఎవరు చేసిండ్రు తమ్మి? భీమ్స్ అన్ననే బీమ్స్ వరకే మంచిగా అనిపిస్తుంది, అటెన్కున్న పేరు అన్నట్టు అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఆ పేరు అసలు భీమ్స్ పేరు ఉంటే ఇంకా ఆయన ఒక్కడే ఉండాలి, అందుకే అంత డిఫరెంట్ పెట్టుకున్నాడు. ఇంకెవరు ఉండదు ఆ పేరుతో. మంచిగా. కానీ తమ్మి బక్కోడు మా భీమ్స్ బలగం కాడికి తెలుసు నాకు, దరువు కొట్టిండు. అవును తమ్మి ఈ సినిమాకు కొట్టిన కాలేజీ కండ్లజోడు కాలేజీ పాటకైతే తమ్మి నీకు మొత్తం కాలేజీ పోరాలంతా నీ వెంటనే ఉన్నారు, చూసుకో జాగ్రత్త నువ్వు జర. ఈ సినిమాకు మళ్ళీ ఎవరు చేసిరు సంగీతం? వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పోతాం? రెండోదానికి ఇట్లా రెండోదానికి కూడా ఆయన లేకపోతే అసలు చేయం మేము సినిమా. ఇక తమ్మి ఎంటకించి వచ్చే మ్యూజిక్ ఎవరు కొడతారు? మన బీబీ అంటారా బ్యాక్గ్రౌండ్ స్కోర్? అది తమన్ చేసిండు దీనికి, తమన్ కొడతాడు దీనికి. ఈ సినిమాలో ఏంది స్పెషల్ తమ్మి? ఏముందాక మేము స్పెషల్ అంటే ఇప్పుడు మీ సినిమాలో కథ ఉండదు అనేది మొదలు చెప్తారు. మా బిర్యానీలు ఉప్పు ఎక్కువ, మా బిర్యానీలో మసాలా ఎక్కువ అంటారు, మంచిదే. కానీ ఈ సినిమా స్పెషల్ ఏంది? పోనీ మసాలా ఎక్కేసుకుంటుంది. ఇప్పటివరకు మేము చిచ్చోరేపల్లి హైదరాబాద్ చేసిన చూసిన రక్క అందరూ. మేము గోవా తీసుకుపోతున్నాం, గోవాని కూడా హైదరాబాద్ చేసేస్తాం మేము. ఇక అరాచకాలన్నీ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసినాం మేము. మరి కాలేజ్ తర్వాత అక్క ఇది, కానీ కాలేజ్ మిస్ అయిన ఫీలింగ్ రాదు. కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు లడ్డుగాని పెళ్లి వచ్చింది, లడ్డుగాని పెళ్లి చేస్తున్నాం, లడ్డుగానికి పెళ్లి కూడా చేస్తున్నాం, లడ్డుగానికి పెళ్లి చేస్తున్నాం, లడ్డుగానికి పెళ్లి కూడా చేస్తున్నాం. ఒక తోముడు ఒక పెళ్లి చేసుడు రెండు ఉన్నాయి, 2 రకాల పెళ్లి అవుతున్నాయి. కానీ తమ్మి పాపం ఎంత మంది ఎంట పడ్డాడు, ఏమైంది వాని కథ పాపం అనిపించింది నాకు. పాపం అనిపించి చూసినా అప్పుడు అదే పెళ్లి అవుతుంది. ఇప్పుడు పోన్పాటు ఇప్పటికన్నా కానీ ఇక తిరిగి ఆఖరి కురి పెట్టుకోనికి తాడి వేసే కదా, తాడి వేస్తాడు, ప్రతి వారం కథలు పడతాడు అట్లా. అంతే, ఆయన చేతికి రేఖలు పోయినాయి కదక్క, పెళ్ళి అవుతుందో లేదో మరి చూడాలి. ఇప్పుడు పెళ్లి కూడా చేసినాం అన్నారు కదా, చూడాలి ఇంకా సినిమాలో. ఇప్పుడు పెళ్లి ఆయనది, డిన్నర్ మాది అన్నట్టున్నది మీకు. పెళ్లి ఆయనది, దావత్ మాది. అదే డిన్నర్ అంటే దావతే కదా. మళ్ళీ దావత్ అన్న డిన్నర్ అంటున్నావు. ఇక జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం అక్క మనం. నేను కూడా జిల్లా పరిషత్ డిన్నర్ అంటే పెళ్లి అయినాక పెళ్లి రోజేమో పప్పన్నం పెడతారు మాట, డిన్నర్ రోజేమో మాంసం పెడతారు. డిన్నరే అంటాం నా దావత్. బుక్కలు లేకపోతే బుక్కలు గుట్టేస్తా చెప్పిన నేను. మంచిగా వేసి తమ ఇంత చేసిండ్రు కదా. మరి గోవాలో ఎన్ని రోజులు పని చేసిండ్రు మీరు? 20 రోజులు చేసినాం. మరి ఈడ 45 అనుకో. 45 రోజులు ఈడ, 20 రోజులు ఆడ, 65 రోజులు. 65 రోజులలో ముట్ట చెప్పేసిండ్రు మొత్తం. మళ్ళీ పాటలు ఎన్ని ఉన్నాయి? పాటలు డాన్స్ చేసే పాటలు అయితే 4 ఉన్నాయి. ఈ కిత్తకు బాగానే ఇడిసిండ్రు. 3 ఇడిచినాం, 3 వర్కౌట్ అయినాయి. సినిమాలో ఇంకా 2 ఉన్నాయి, అవి ఇడట్లేదు. సినిమా థియేటర్లోనే బ్లాస్ట్ అవుతాయి. ఈ కిత్తకు నీ పరిస్థితి ఏంది? ఈ ఇళ్ళనన్నా
ఇలా నడుస్తుందా ఇక నాది కొంచెం లేట్ స్టార్ట్ అయింది కదా లవ్ ఇది స్టోరీ పోనేనా లేకపోతే ఇంకేమన్నా? అదే లవ్ స్టోరీ 4 ఏళ్ళు వీళ్ళు నన్ను బకరాగా చేసింది కదా, సో ఇప్పుడు స్టార్ట్ అయింది నా లవ్ స్టోరీ. సో ఇప్పుడు ఎంత అంజారం కదా. క్లైమాక్స్ చూసినావు నువ్వు, కొట్టే అర్హత నాకుంది, కొట్టించుకునే బాధ్యత నాకుంది. కథ నీకు అంతమంది పోరలు ఇంటర్ పడ్డావు కదా, నువ్వు ఎప్పుడన్నా సిగ్గుపడ్డావా? ఏంది సార్ ఇంతమంది మస్తు సిగ్గు అవుతుంది అక్క నాకు, ఇప్పటికీ సిగ్గు అవుతుంది నాకు. పోరు వచ్చి మాట్లాడిందంటే మొత్తం మెలకలు తిరిగిపోతా నేను. నీమేనా? నిజం అక్క. అంతేనా? రామ్ ఏ సిగ్గు అయితే అయ్యింది కానీ మాట్లాడు, లేకుంటే నవ్వుకుంటా. ఏంలే ఇలా మమ్మీ చూస్తే ఇంటర్వ్యూ దొరకకూడదని చెప్పేసి ఇట్లా మాట చెప్తున్నాడు. మీ అమ్మ పేరు ఎంత? మీ రుక్మిణి ప్రభ. ఏం అక్కేం చేస్తుంది? హౌస్ వైఫ్ ఇంట్లో. రుక్మిణి అక్క వీళ్ళు బట్టవాజు మాటలు నమ్మినావు. చిన్న బడివేలు కాదు వీళ్ళు. వాళ్ళు సినిమా చేసినప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఎంత బడపలో. తమి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చెప్పాలంటే పబ్లిక్ ఏం చెప్తున్నావు? ఏం చెప్తాం అక్క, ఇది మ్యాడ్గా మీరు పైసలు పెడుతున్నారు, 150-200 పెడుతున్నారు, మరి మిమ్మల్ని నమ్మించే బాధ్యత మాది. మేమైతే మా కర్తవ్యం పూరా ఇట్లా ఏం చేసినాం పూర్తి చేసినామని మా ఫీలింగ్ ఉంది. మీరు వచ్చి హ్యాపీగా 2 గంటలు నవ్వేసుకొని ఇంటికి వెళ్ళండి చాలు. కాదు మరి గంట ముందుకు ఎందుకు గుంజుకపోయారు తమ్మి? ఇప్పుడు మన పోరలు ఇంటర్ పోరలు అందరికి నిన్నటికి అయిపోయి పరీక్షలు. అదే కొంచెం ప్రిపేర్ అవ్వాలక్క. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాయి, 10th అవ్వాలా. మీరు పోరలు 10th వాళ్ళని కూడా వేసిండ్రు మీరు. అసలు అందరినీ ప్లాన్ చేయాలి కదా, ఇవ్వని వదిలేట్లే ఈసారి మేము అందరి పిచ్చెక్కిస్తాం మేము. ఇంటర్ పోరల కోసమే ఇడుస్తున్నారేమో అనుకుంటే 21 తారీఖు ఇడుస్తాం కానీ 28కి ఇడుస్తున్నాం అంటే 10వ తరగతి పోరలని ఇట్లా దృష్టిలో పెట్టుకున్నాం. కాలేజీకి రావాలి, తెలియాలి వాళ్ళు ప్రిపేర్ చేయాలి. 10వ తరగతి పోరలు పరీక్షలుగా ఇంకా సినిమాకు ఉండరు. ఈ రోజే మొదటి ఎందుకంటే 28 తారీఖు ఇడుస్తున్నారు కదా, మరి ఇన్ని రోజులు తేడది తమ్మి 28కి ఇడుస్తున్నారు మేడు. మళ్ళీ ఇది ఇడుసుడు ఆలస్యం లేదు, మళ్ళీ 3 షురు చేస్తారా? ఈసారి అవ్వదక్క. ఈసారి కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఇంకో చిచ్చోర పనులు ప్లాన్ చేసుకోవాలి కదా, ఈసారి కొంచెం టైం పడుతుంది. గోవలో ఏం చేసింది తమ్మి? ఏం చిచ్చోర చేతలు థియేటర్ లాగా మొత్తం చెప్తే ఏముంటుంది చెప్పి అంటే ఫ్రీగా తెలుసుకుందామనే నువ్వు పెట్టాక టికెట్ పైసలు పెట్టి చూడు. టికెట్ పైసలే అంది. నేను ఇప్పుడు బుడ్డ రూల్ చూడకుండానే వస్తున్నా. నువ్వు సినిమా చూడు, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. ఇప్పుడు చెప్పలేదు కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతావు థియేటర్లో చూసి. అరే ఇలా రోజు చెప్పుంటే మజా వచ్చినది కాదు థియేటర్లో. అసలు ఏముంది అసలు ఖతం. ఇప్పుడు మేము గోవాకు పోలేదు. నా సొంత వాళ్ళు గోవాకు పోని వాళ్ళు అందరు గోవా కనబడుతుంది. ఏం ఆడుతున్నాం అక్క, గోవాలో మొత్తం తెలుగులో ఉన్నారు అక్క. మన లెక్క ఉన్నారు, చిల్లర వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. చెప్తున్నా మన వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. అందుకే అసలు గోవా పోయినా సినిమాకి పోయినప్పుడు మీకేం లొలి పంచాయితీ ఏం కాలేదు? మన వాళ్ళకి సినిమాలు ఉన్నాయి. మేము షూటింగ్ చేసినప్పుడు రాలేదు లొల్లి. మా లైఫ్ లో జరిగిన పంచాయతీలన్నీ తీసుకుపోయి పెట్టినాడు గోవాలో. అది ఆడినరా మీకు కేసినో పీసినో ఏదో ఆడతారు ఉంటది అక్క, ఉంటది. అందులో ప్యాకలే ఆడతారా? నంబర్లు గిట్లా ఏమైనా టచ్ లేదు మనకి. అయ్యా బిడ్డ ప్రొడ్యూసర్ సార్ ఏం పైసలు ఇవ్వకపోయినా పోయి ఆడ రావద్దా మరి అంత దూరం? మాకు చేసిన పనికి పైసలు ఇస్తాను గొప్ప. ఇక ఆ పైసలు కూడా పోయాడ పెడితే ఇంకేమైనా ఉందా? మమ్మీ వచ్చి బొంద పెడతా. 20 రోజులు ఉండవు, 2 రోజులు పోయి రావద్దా? షూటింగ్ పోయినామా అక్క, మేమన్నా ఫన్ ఎంజాయ్ చేయడానికి పోయినామా? మేమేమన్నా 6 గంటలకు అయిపోతుంది కదా ఒక్క రోజుకి ఇంత ఖర్చు అవుతుంది మరి షూట్ చేస్తే. మరి ఊకే చేస్తారా సినిమాలు? మస్తు పైసలు ఖర్చు అవుతాడా? తిని మస్తు పెట్టినాక మాకు తిండి తప్ప వేరే మోటివేషన్ లేదాడా? తిండి గోవాలో తిండి మాత్రం హోటల్ మంచి హోటల్. ఒక రోజు రాత్రికి పోయి కూర్చొని ఆడి రావద్దా? ఏ ఊకోక ఇక పని చేయడానికి పోయినా పని చేసి వచ్చేసేయాలి. మళ్ళీ ఎప్పుడు పోతున్నావు గోవాకు? హిట్ అయింది అవుతా ఇంకేంది, హిట్ అయిన తర్వాత పార్టీ చేసుకుని పోతాం ఇక. అప్పుడు పైసలని గోవాకే మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత గోవాకి వచ్చి మొత్తం పైసలు పెట్టడానికి రెడీగా ఉన్నారు మా పోరలు అందరూ. ఎవరెవరు అక్కడ ఉన్నారు అందరూ ఇక తయారు ఉండండి. మా పొరలు వచ్చి పెట్టుడు గెలుచుకున్నాడే ఉంటుంది. తమ మస్తు పైసలు గెలిచి రావాలి. ఇది ఎట్లయినా హిట్ అవుతుంది మనకి ఎరకనే. మేడప్పుడు కూడా అందరూ ఆగమాగమైనరు. ఏమడిది దీనిలో ఏం లేదు, అందులో ఏం లేదురా అంటారు, మళ్ళీ పోతారు నవ్వుతారు. మళ్ళీ ఏం లేదురా అంటారు, మళ్ళీ పోతారు నవ్వుతారు. పైసలు అరే ఏంద్ర 2-3 సార్లు పోతున్నారు ఏంద్ర అంటే ఏమంటారు తెలుసా? అక్క ఏమున్నదిరా సినిమాలో, ఎందుకురా నీకు ఒక్కపారి అర్థమవుతలేదు అంటే, ఒక్కపారికే అర్థమైంది ఎందుకు అర్థం కాలేదంటారు. మళ్ళీ టికెట్ పెట్టిండ్రు, మళ్ళీ పోయొచ్చు. నీకేం కత్తరు వచ్చింది? 2 సార్లు పోయొచ్చు, నువ్వు అర్థం కాలేదు నీకు. ఏ ఊకోవే నీ అమ్మ మస్తు నవ్వున్నది సినిమా, నవ్వి కడుపున వస్తుంది అన్నారు. ఈ పోరలు ఇంతగానో ఏం నవ్వుతున్నారు అంటే నేను మళ్ళీ 3వ సారి పోయేటప్పుడు మళ్ళీ ఎంటబడి పోయినా. 3వ సారి పోతున్నారో చూద్దాం. వాళ్ళు నవ్వా నేను నవ్వా, వాళ్ళు నవ్వా నేను నవ్వా. చుట్టుముట్టున్న వాళ్ళు అందరు ఎవరిని చూసినా నవ్వుడే తమ్మి. పిచ్చోళ్ళు నవ్వినట్టే నవ్వినాం థియేటర్లో.
కానీ ఈ సినిమా చూసి పబ్లిక్ మళ్ళీ పొట్టు నవ్వుతారు 3 కావాలంటారు, అప్పుడు మీ పరిస్థితి ఏంది? 3 కావాలంటారు, మేము చెప్తాం సరే 3 వచ్చినప్పుడు చేస్తామని చెప్తాం. మూడోది వచ్చినప్పుడు చేస్తాం. అట్లే చేద్దాం. 3 వచ్చినప్పుడు చేస్తాం. కళ్యాణ్కి 3 రావాలన్నా మీకు రావాలన్నా 3? ముగ్గురికి అందరికి రావాలి, వంశాన్ని కలిపి అందరికి రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ నలుగురు మళ్ళీ ఇప్పుడు ఒకసారి సినిమా హిట్ అయితేనంట నేను ఇది పెరిగినా నాది అది పెంచుండి నాకు ఇది తక్కువ చేయండి, నేను ఇదైతే చెయ్యను, నేను ఆ రాత్రికైతే ఉండను, ఇసుంటి అన్ని ముచ్చట్లు మాట్లాడతారంట కదా. మీ ఇట్లా మన నడిచిన మీ దాంట్లో నడదాగా చూసినా మేము అందరం ఎట్లా ఉన్నాం, అంత షెడ్డి గ్యాంగోలు ఉన్నారు. షెడ్డి గ్యాంగులు ఎట్లుంటుంది అక్క? మాకు అట్లా ఏం లేదు, అట్లా ఏం అవదని చెప్పి తీసుకున్నాడు వంశన మమ్మల్ని. కాదు, ఫస్ట్ మ్యాడ్ సినిమా చేసినప్పుడు మాకు ఛాన్స్ ఇచ్చిండు కదా, సో కృతజ్ఞత భావం ఉన్నది మాకు. సో అట్లా ఏం చేయం మేము మంచి పూరలం. అంటే కొంచెం పైసలు ఎక్కువ తీసుకున్నాం, పైసలు అయితే సరంత ఎక్కువ ఇచ్చిండు. ఫోన్ పట్టు అందరికి పైసలు అయితే ముట్టినాయి కదా. ఓ చంద్రక్క వచ్చింది ఇన్ని ముచ్చట్లు పెట్టింది కానీ మా పైసలు అందినాయి, ఆ తమ్మి అని మాత్రం అడగలేదు అని మళ్ళీ అంటారు. నన్ను హీరోయిన్లకి ఇట్లా అంటారు, హీరోయిన్ వచ్చినప్పుడు ఆమెను అడుగుండి, హీరోయిన్ అడుగుండి ఆమె పైసలు ఆమెకు ముట్టినాయి లేదా అడుగు చంద్రక్క అంటారు. అడిగినాను అనుకో నిమ్మలం ఇక పిల్ల ఏ అక్క ముట్టినాయి నాకు ముట్టినాయి అంటే సంతోషం. పొరల పైసలు అందరికీ ముట్టినాయి, ఎవరికి ఏమి ఇచ్చేది లేదు వంశీ అన్న. ఇంకొకటి కళ్యాణ్ 3 తీయాలంటే ఆయనకు 3 రావాలి, పోరలకు 3 రావాలని అంటున్నాడు. ఈ సినిమా పెద్ద ఇట్టు కొట్టినాక మళ్ళీ ఒక రోజు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం అందరం కూర్చుండి. కళ్యాణ్ తీసుకొని రండి మళ్ళీ వచ్చినప్పుడు. ఇక సిగ్గుపడు జర ఆపమను. ఏ ఆడవిల్లు వస్తే సిగ్గుపడాలి, అక్కలు వస్తే ఏం సిగ్గుపడతారు కదా. మళ్ళీ తేపకు కళ్యాణ్కి ఇట్లా పట్టుకొని వస్తా. ఈ తేపకైతే పోరలు ఇద్దరే కాల్చిండ్రు, వాళ్ళతో మాట్లాడినా శనార్థులు తమ్మి మళ్ళగాలుద్దామండి. నేను వార్తలకు పోవాలి, ఏడికి పోతే ఆడికే వెళ్ళి ముచ్చట కాటే పోతుంది మా చంద్రవ్వ అంటారు. మళ్ళీ పోయేస్తా రాము సంగీతం. నీ పేరు మంచుకున్నది శోభనన్నకు శనార్థులు, మీ అమ్మకు కూడా నమస్తే, మీ అన్ననికి ఇట్లా అడిగినా అని చెప్పు, మీ నాయనకి ఇట్లా అడిగినా అని చెప్పు. మర్చిపోయావు మీ నాయన పేరు చెప్పు, నా పేరు చెప్పు, మీ నాయన పేరు కదా నా పేరు చెప్పు. మీ నాయన ఇగో ఇది ఈ రోజు మేడుటు పూరలతో ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. ఈ ఎండలు మస్తు గట్టికి కొడుతున్నాయి, నీళ్ళ బాటలు తీసుకొని పోండి, లేకపోతే కళ్ళ తిరిగి కింద పడతారు. ఆ నీళ్ళు మీ ఇంటికి ఫోన్ చేయాల్సి వస్తుంది. మంచిదా శనార్థులు?